మీ సినిమాలో ఎప్పుడు కనిపించవు కదా. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ పీపుల్. సో ఓన్లీ కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టు మాట్లాడతారు ఇలాంటి మాటలు. సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రతి వాళ్ళకి ఉంటే మంచిది, వాళ్ళు బాగుపడతారు. ఉండి తీరాలి అంటే లేదనుకోండి ఎలా ఇప్పుడు పక్కన తెచ్చుకోలేరు కదండి, ఉండి తీరాలంటే చేయలేరు. బట్ ఐ ఫీల్ ద ఓన్లీ వే టు డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ నాట్ టు టేక్ థింగ్స్ సీరియస్లీ. అది స్టార్టింగ్ పాయింట్. అది ఎందుకంటే ఇది అరువు తెచ్చుకుంటే వచ్చేది కాదు సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఏది సీరియస్గా తీసుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని. సో ఇది అందరికీ చెప్తున్నారు అనమాట అయితే సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఏది సీరియస్గా తీసుకోవద్దని చెప్పి. ఏది సీరియస్గా తీసుకోవద్దు, నన్ను కూడా తీసుకో, నన్ను కూడా. అది బిగ్గెస్ట్ ట్విస్ట్. లాస్ట్ పేజ్లో నాకు పరీక్షలు అన్నారు కదా, నాకు ఒకటి గుర్తుంది ఏంటంటే మా అంకుల్ చెప్పాడు నాకు చిన్నప్పుడు, ఏదో ప్రాబ్లం గురించి మాట్లాడితే ప్రాబ్లం ఏమన్నా ఉందనుకుంటే ఉంటుంది, లేదనుకుంటే ఉండదు అన్నాడు. అది నిజమా కాదు పక్కన పెట్టి ఐ థింక్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రూత్ ఇన్ దట్. ఇట్స్ బికాస్ ఇట్స్ ఇన్ యువర్ మైండ్ ఎవెన్చువల్లీ. కరెక్ట్ కదా. ఒకటి ఇంకోటి గురించి చెప్తున్నాను. ఆడికి నువ్వంటే ఇష్టం ఉండదు, ఆడికి నువ్వంటే అస్సలు ఇష్టం ఉండదురా, దట్స్ హిస్ ప్రాబ్లం అన్నాడు. అంటే నాకు లేదు, దట్స్ హిస్ ప్రాబ్లం అండి. అయిపోయింది. నేను అంతం సినిమాకి ఒక షెడ్యూల్ అయిపోతుంది అంతా, ఏదో ఇంకా కొంచెం షూటింగ్ ఉంది. సో వెంకట్ అక్ని అని నాగార్జున బ్రదర్ అడిగాడు, ఏంటో ఎప్పుడవుతుంది, ఎప్పుడైపోతుంది సినిమా అన్నాడు. నేను అదే June 1st ఏదో చెప్పాను ఆ టైంలో, June 1st అయిపోతుంది. అసిస్టెంట్ డైరెక్టర్లు అవ్వదంటున్నారే అన్నాడు. అంటే లేదు అయిపోతున్నాను, అవ్వకపోతే అన్నాడు, అవ్వకపోతే అయినప్పుడు అవుతున్నాను. ఏంటి అదేంటి అట్ట మాట్లాడుతూ, మరి తర్వాత నాగార్జున డేట్స్ లేవు వేరే దానికి ఇవ్వాలి కదా, అయితే అలా అయితే మీరు ఇచ్చినప్పుడు అవుతున్నాను. సో అది అండ్ దట్ ఈస్ అ పర్ఫెక్ట్ లాజిక్ అది. కానీ ఏంటి వెంకట్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తాడు, అరే నాకు ఇలా కొంచెం అంటే ఎలా అని అడుగుతాడు. Eventually you will make a decision of what is right for you. I will make a decision what is right for me. ఎవరు కమాండింగ్ పొజిషన్లో ఉంటే దాని వలన అవుతుంది. అంతే దానికి ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతే ఎలాగంటే అయిపోతుంది అంటే అయిపోయింది ప్రాబ్లం. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై నాట్ టేకింగ్ ఎనీథింగ్ సీరియస్లీ. అమేజింగ్, రియల్లీ అమేజింగ్. ఐ రెడ్ వన్ థింగ్, ఎక్కడో స్పేస్లో వస్తున్నా అంత బ్యూటిఫుల్ స్కై, ఐ మీన్ స్టార్స్కేప్ ఏదో ఉంది, అక్కడి నుంచి అర్త్ అంబియన్స్లో వచ్చాం, మొత్తం ఐ మీన్ బ్లూయిష్ ల్యాండ్, మొత్తం స్పేస్ అంతా, అక్కడి నుంచి ఎలాగ మేఘాలు, అందమైన పర్వతాలు నుంచి, అక్కడి నుంచి ఇంకా వచ్చాం, ఒక మహానగరం సృష్టి రైట్లు ఇంకా కిందకు వచ్చి రోడ్ మీదకి వచ్చాను. రోడ్ మీదకి వస్తే ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్కడ. అది చూసేయండి ఫైనల్గా ఏంటి, మొత్తం బ్రహ్మాండం నుంచి కిందకు వస్తే ఇద్దరు రోడ్డు మీద కొట్టుకుంటున్నారు ఫైనల్గా. సో దట్ ఈస్ కానీ ఆ కొట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో ప్రపంచం అనేది లేదు, వాళ్ళిద్దరే ప్రపంచం. అవును, పర్స్పెక్టివ్స్లో అంత మారిపోతుంది టోటల్గా. హౌ ప్రొఫౌండ్ ఇట్ ఇస్, చాలా డీప్. సో హౌ వెరీ స్టూపిడ్ వాట్ వీ థింక్ ఈజ్ అ ప్రాబ్లమ్ అని ఆలోచించినప్పుడు ఇట్స్ కరెక్ట్, అప్పుడు దెన్ యూ క్యాన్ కాంకర్ ఇట్. నేను ఒక ఐ యూస్ టు బి ఇన్ లాట్ ఆఫ్ గ్యాంగ్ ఫైట్స్ విజయవాడలో ఉన్నప్పుడు. అప్పుడేం చాలామంది ఎవడు చాలా డేంజరస్ ఎవడు నన్ను చంపేయడానికి వాడు ఆలోచిస్తున్నాడు అనేది ఒకరికి ఏదో చెప్పాడు వాడు. నేనేంటంటే ఎవడైతే నా గురించి అలా ఆలోచిస్తున్నాడో ఆ రాత్రి నిద్రపోతాడు, పొద్దున్న లేచిన తర్వాత ఆడు పళ్ళు తోముకుంటాడు అంటే ఆడు మామూలు మనిషి అయిపోయినాడు. సో ఐ డోంట్ నీడ్ టు టేక్ ఎనీ గై లైక్ దట్ సీరియస్లీ అనేది నా కాంటెక్స్ట్ మేడం. మిగతా అంతా మన మైండ్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో తిరిగేస్తున్నాడు, కత్తులు అన్ని వడుతున్నాడు అని మనం అనుకుంటాం, అక్కడ ఏం జరగదు అక్కడ. సో ఇదన్నమాట మీ సీక్రెట్. మై సీక్రెట్ ఈస్ every person is hugely limited. There is no such thing as a Superman in real life. They all work in systems, they all work in. అలాంటప్పుడు జరగవు నేను అంటలా, జరుగుతాయి. 100 కోట్ల ఉన్న చోట ఎన్నో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. వాట్ ఎవర్, సమ్ మైట్ హ్యాపెన్ అవుట్ ఆఫ్ ప్లాన్, సమ్ మైట్ హ్యాపెన్ అవుట్ ఆఫ్
జస్ట్ ర్యాండమ్నెస్. ఆ ర్యాండమ్నెస్ అనేది చాలా జరగవచ్చు. నాట్ అబౌట్ హిమ్ కిల్లింగ్. నేను ఒక రోడ్ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎర్త్క్వేక్ అవ్వచ్చు, లేకపోతే లైటింగ్ పడవచ్చు, లేకపోతే మేబీ ఐ మైట్ గెట్ ఎ ఇల్నెస్ విచ్ ఐ డై. సో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. ఆటలో ఇది ఒకటి, దాన్ని స్పెషల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్రిలియంట్ రియలీ. ఇలా బతికితే హాయిగా పాటలా సాగిపోతుంది. ఇలా బతికితే హాయిగా చచ్చిపోవచ్చు, నవ్వుతూ చచ్చిపోవచ్చు. యా. వైండప్ చేసేలోపు యా. బాలకృష్ణకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందండి? ఎస్. హియాసా? యా. బాలకృష్ణ కూడా ఉంది, అంటే అందరికీ ఉంది అనమాట. బాలకృష్ణ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, బాలకృష్ణ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అని నేను చాలా సీరియస్గా చెప్తున్నా. మీరు నవ్వేస్తే దాన్ని ఏదో జోక్ చేస్తున్నారు. బాలకృష్ణ మూర్తీభవించిన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆయన. బట్ దిస్ ఇస్ రియలీ, ఐ మీన్, ఆల్దో we lightened it up and it was just a conversation, there's a lot of deep wisdom. మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎంతమంది మురిసి ముక్కలైపోతుంటారు. Laughter needs the highest amount of wisdom. Yes. Truly laughing, genuinely laughing, it requires a lot of wisdom. And why is it that Buddhists don't laugh? Buddhists, they don't laugh as much. Buddhists don't do anything. Zen lo there is a humor in life undi, Zen Buddhism lo danlo, but they don't laugh. They don't do anything. They don't have sex also, I think. I'm not very sure about that, but ala anipistundi naku. Yeah, but seriously, lot of wisdom, lot of deep understanding of life. Yeah. అంటే దీనికి ఒక గౌరవప్రదమైన హోదా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, బికాస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఆల్ ది ఎపిసోడ్స్ దట్ యూ anecdotes, ఐఎమ్ ట్రయింగ్ నాట్ టు లాఫ్ అండ్ మేకింగ్ ఇట్ అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ ఆల్ లాఫ్ అండ్ me being serious. యా, మీరు మరొక ఎపిసోడ్లో మీరు మమ్మల్ని ఇలాగే ఏడిపించి ట్రై చేస్తున్నాం, ఎదురు చూస్తాం. సో ఇది వాళ్ళ రామోయిజం రీలోడెడ్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు టీవీ నెక్స్ట్.